రెస్టారెంట్ స్టైల్లోనే ఈ గోబీ మంచూరియాని అంతే పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేయొచ్చు చాలా ఈజీగా. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సింది ఒక క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్, నేనైతే రెడ్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన వాటన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసి కొద్దిగా పై భాగం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తాన్ని ఉడికించుకోవాలి. ముక్క మెత్తబడే వరకు, కొద్దిగా నేను మెత్తపడే వరకు ఉడికించుకుంటాను. ఈ క్యాలీఫ్లవర్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉడకాలి, కొద్దిగా పచ్చిగానే ఉంది. నేనైతే క్యాలీఫ్లవర్ని బాగా మెత్తగా ఉడికిస్తాను, అప్పుడే టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అంతా రిమూవ్ చేస్తున్నాను. ఇలా హోల్స్ ఉన్న బౌల్లో యాడ్ చేసి ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్, కొద్దిగా బియ్యం పిండి అయితే నేను కొద్దిగా వేస్తున్నాను క్రిస్పీగా రావడం కోసం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను 1/2 స్పూను. ఇలా ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా ఉడికించుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇలా పిండిలో యాడ్ చేస్తున్నాను. ముందు కలిపి పెట్టుకోకూడదు. ఇలా ముక్కలన్నిటిని యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు వాటర్. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా. ముందు కలిపి పెట్టుకున్నామంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అప్పటికప్పుడు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయింది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనకు నచ్చిన స్టైల్లో వీటిని మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా పకోడీ లాగా వేస్తున్నాను. చూడండి ఆయిల్ అనేది కొద్దిగా సెగ వస్తుంది, దూరం నుంచి యాడ్ చేసుకోండి. ఇవి వేగటానికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది, చాలా ఫాస్ట్గా ఏం వేగవు, కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. ఇవి కొద్దిగా ఏగితేనే చాలా బాగుంటుంది. మెత్తవాటి కంటే కొద్దిగా గట్టిగా వచ్చే వరకు, క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి ఇవి. నేనైతే కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు, గట్టి పడే వరకు వేయించుతున్నాను. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఇంకా ఆయిల్లోంచి తీసేస్తున్నాను. ఈ గోబీ 65 అయితే మనకు ఒక 2 డేస్ వరకు ఉంటుంది. గోబీ మంచూరియా కోసం ఆనియన్స్ని, క్యాప్సికమ్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసి చిక్కగా కలిపి పెట్టుకోవాలి, ఉండలు లేకుండా. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ముక్కలు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం ముక్కలు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ని దూరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వినిగర్ యాడ్ చేస్తున్నాను, సోయా సాస్ కూడా, టమాటా కచప్, రెడ్ చిల్లీ, 1 స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా, 1 స్పూన్ కారం, ఉప్పు కొద్దిగా తక్కువనే యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా,
ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసి కొద్దిగా చిక్కపడే వరకు ఇలా ఉడికించుకోవాలి. కొద్దిగా తక్కువైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు ఇలా హీట్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి చివరిగా ఇందులో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా 2 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అవసరం లేదు. చాలా తొందరగా తయారైపోతుంది. ఎంత రుచికరమైన గోబీ మంచూరియాని ఇంకా టేస్ట్ చేయకుండా ఉంటామా? రెస్టారెంట్లో కూడా ఎంత యమ్మీగా ఉండదంటే అంత యమ్మీగా ఉంది. చాలా రుచిగా ఉంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి.